కూతురు శవాన్ని పెట్టుకుని నీకు ఇంకా ఆకలేస్తుందంటే నీ గుండె గట్టిది రాత్రి నాతో. పాపం కావేరిని చూస్తేనే గుండె తరుక్కుపోతుంది. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. నా కూతురు నాకేం చెప్పాలనుకుందో చెప్పేసింది గురుస్వామి. ఏంట్రా అది? ఒక్కసారి మారుణ్ణి గాయత్రిని చివరిసారి చూసొస్తాను రా. ఏం చేశావు గోపరాజు నా కూతుర్ని? ఆ రోజు రాత్రి మనం భజనలో ఉన్నప్పుడు ఫోన్ స్వామి, నేనే ఎమ్మెల్యేని. నువ్వు ఒకసారి అర్జెంటుగా టీచర్ ఇంటికి రా. పూజలో ఉన్నాను స్వామి. కొంపలు మునిగిపోయే పనయ్యా, తొందరగా రా. అలాగే. ఎమ్మెల్యే టీచర్ ఇంటికి ఎందుకు రమ్మన్నాడో అర్థం కాక నేను వెంటనే అక్కడికి వెళ్ళాను. బుజ్జిగారు, అమ్మ గాయత్రి, గాయత్రి, ఏమైందమ్మా? బుజ్జిగారు, ఏమైంది నా కూతురికి? టీచర్, నేను చెప్పేది వింటే నీకు అసహ్యంగా ఉండొచ్చు గురుస్వామి, కానీ చెప్పాల్సిన టైం వచ్చేసింది. నాకు చిన్న వీక్నెస్ ఉందయ్యా, స్కూల్ పిల్లల వీక్నెస్. నీ కూతురు మీద కూడా ముచ్చట పడ్డానంతే. ఎప్పట్లాగే కొత్త పిల్ల కోసం హై స్కూల్కి ఇన్స్పెక్షన్కి వెళ్ళారు. పిల్లలు బాయ్.